హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన ద్వారకా తిరుమల అనగానే మనకి కొండపైన చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. కానీ అదే కొండ కింద जगन्नाथ रक्षा मां, जगन्नाथ 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 रक्षा मां, जगन्नाथ 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 पाहि मां, जगन्नाथ जगन्नाथ जगन्नाथ. దాదాపు 130 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించిన మంత్రరత్నం అమ్మాజీ గారు, ఆమె ఒడిశాలో అసలైన పూరి జగన్నాథ ఆలయ సాంప్రదాయాలతో లోతైన సంబంధం ఉన్న ఒక మహిళ, ఒక పెద్ద కుటుంబానికి చెందినవారు. పెళ్లి తర్వాత ఆమె గోదావరి ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇలా వచ్చినప్పుడు పూరి క్షేత్రంలో ఉండే ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని, పూజా పద్ధతులను కూడా తమతో పాటు తీసుకొని ఇక్కడ ఆ ఒడిశా సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించడంలో స్థానిక ప్రజలు దీనిని మినీ పూరిలా భావించి చిన్న పూరి అని పిలవటం మొదలుపెట్టారు. సాధారణంగా సౌత్ ఇండియాలో కృష్ణుడి గుడికి వెళ్తే స్వామివారు మురళీకృష్ణుడిగానో లేదా రుక్మిణి సత్యభామలతో కలిసో కనిపిస్తారు. కానీ అమ్మాజీ గారు పూరి క్షేత్రాన్ని ఇక్కడే చూపించాలనుకొని అందుకే ఈ ఆలయంలో పూరి స్టైల్లో చెక్కతో చేసిన జగన్నాథ త్రిమూర్తులు, అంటే శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహ పొందండి. అందరికీ నమస్కారం. దయచేసి చందు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.